అరవింద్, ఈ అమ్మాయి అంజలి వదినా. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను కళ్యాణ్, అక్కడే ఉన్నాను. యాక్సిడెంట్ జరిగినప్పుడు అమ్మాయి జీన్స్ వేసుకుని ఉంది. అంటే అవును అవును అంకుల్, జీన్స్ వేసుకున్నది మనాలి వేడియే. తీసుకెళ్ళి బాబు, తీసుకో. నా చేతులతో మంచినీళ్ళు ఇచ్చానయ్యా, కానీ మొహం చూడలేదు. ఎవరో అనుకున్నాను కళ్యాణ్, ఎవరో అనుకున్నాను. ఆ సమయంలో పార్క్ దగ్గర పనండి, అక్కడే ఉన్నారు కళ్యాణ్, అక్కడే ఉన్నాను. ఏమండి, ఆయన్ని బయటికి తీసుకెళ్ళండి. అమ్మా అలివేణి, ఏమైందమ్మా నీకు? డాక్టర్, నా బిడ్డకి ఏం కాదు కదా? చెప్పండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ముందు మీరు బయటకు వెళ్ళండి సార్, అన్ని విషయాలు మాట్లాడతాను సార్. ప్లీజ్ సార్, బయటకు వెళ్ళండి, వెళ్ళండి సార్. సరేనమ్మా, నీ పేరు అంజలి, ఊరు గోదావరి ఖని. ఎక్కడ గోదావరి ఖని, ఎక్కడ విజయవాడ? ఇట్స్ ఎ మిరాకిల్ లవ్ స్టోరీ. వదినా, మన అరవింద్ ఫోన్లో మాట్లాడుతూ లవ్ చేశాడంటే నేను పప్పులో కాలేసుంటాడు, ఎలాంటి అమ్మాయి వస్తుందో అనుకున్నాను. టు బి ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఇంత బ్యూటిఫుల్ అమ్మాయిని లవర్ గా తీసుకొచ్చి పరిచయం చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వదినా. ఇంతకు వాడి లవర్ నీకు నచ్చిందా లేదా? వదినా, నాకైతే అంజలి పిచ్చి పిచ్చిగా నచ్చిందనుకో. నాది సేమ్ ఫీలింగ్ అక్క. అక్క, మన జమీందారీ ఫ్యామిలీలో అరవింద్ చాలా డిఫరెంట్ అని నిరూపించుకున్నాడు. నిజమే శశి, లేకపోతే ఫోన్లో లవ్ ఏంటి, అమ్మాయిని ఇంటికి తీసుకురావడం ఏంటి? ఇవన్నీ రియల్ లైఫ్ లో నేచురల్ గా అస్సలు జరగవు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న అరవింద్ డ్రీమ్ ఇప్పటికీ నెరవేరింది కదా అరవింద్? నిజమే, మీరంతా అన్నట్టుగా అరవింద్ డిఫరెంట్. అసలు తనకి ప్రేమ కలిసి రాలేదేమో అనుకున్నాను. ఒక టైంలో నా మనసులో ఉన్న అమ్మాయితో అరవింద్కి బలవంతంగానైనా పెళ్లి చేసేద్దామని ఆలోచించాను కూడా.
బట్ అంజలి అదృష్టవంతురాలు. నిజమే అంజలి. మా జమీందారీ స్టేటస్ ప్రకారం పెళ్లి చేయాలంటే మేం వెనక ముందు ఆస్తి పాస్తులు, మా కల్చర్, అబ్బో చాలా చూస్తాం. కానీ అరవింద్ విషయంలో మాత్రం మాకు పెద్ద పట్టింపులు లేవు. అంతా అరవింద్ ఇష్టం. మా అరవింద్కి నచ్చితే వదిలికి నచ్చినట్టే, వదిలికి నచ్చితే మా అందరికి నచ్చినట్టే. సో మా వదిన చెప్పినట్టు నువ్వు అదృష్టవంతురాలు అంజలి. నో, అంజలిక అరవింద్ని ప్రేమించింది అక్క. ఈ అంజలి ఎవరో ఇప్పుడే తెలుస్తాను. చూడమ్మా, అరవింద్ వెంట మా ఇంటికొచ్చావు. మనసులో చాలా కంగారుగా ఉంటుంది. ఈ కండిషన్లో నీ గురించి డీటెయిల్స్ అడిగి ఇంకా ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. ముందు రిలాక్స్ అవ్వు. ఆనంద్ని కలవడానికి బార్కి వెళుతున్న అక్కతో నేను మాట్లాడాను. నేను గిఫ్ట్గా ఇస్తున్న జీన్స్ టీషర్ట్ వేసుకుని వెళతానంది. ½ లో అంతా ఎలా తలకిందులవుతుంది. డెఫినెట్గా ఏదో జరిగింది. ఈ అంజలి ఎవరో ఇప్పుడే తేల్చాలి. అవును అరవింద్, మీ వదినెక్కడా? అదే చూస్తున్నాను మామ్. వదినా, సడన్ గా ఎక్కడికి వెళ్ళారు మీరు? మీరు నా లవర్ అంజలితో మాట్లాడరా? కృష్ణవేణి, ఏంటి బాగా టెన్షన్ పడుతున్నావు? వదినా, వదినా, ఈరోజు ఇంట్లో అందరికంటే ఎక్కువగా సంతోషపడేది నువ్వే కదా వదినా. మా ప్రేమని ఎంకరేజ్ చేసింది నువ్వే. మా ప్రేమను గెలిపించి పెళ్లి చేస్తానని నాకీ ప్రేమ కంకణం కట్టారు. మీ ఆశీస్సులు ఫలించాయి వదినా. ఈరోజు అంజలి ప్రేమను గెలుచుకొని వచ్చిన ఆ సంతోషం నీ కళ్ళలో కనిపిస్తుంది వదినా. అరవింద్, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఇప్పుడేనా వదినా? ఇప్పుడే, ఈ క్షణమే అర్జెంటుగా మాట్లాడాలి అరవింద్. అలాగే వదినా, ష్యూర్. అంజలి, 1 minute, మళ్ళీ వస్తాను. వదినా, అరవింద్, ఆ అంజలి ఎవరు? అరవింద్, నీ వెంటొచ్చిన అమ్మాయి ఎవరు? అదేంటి వదినా అలా అడిగారు? తనే నా లవర్ అంజలి.
అయ్యో అరవింద్, నువ్వు ఫోన్లో ఫ్రెండ్షిప్ చేసింది ఈ అంజలితో కాదు. నువ్వు ఫోన్లో ఐ లవ్ యూ చెప్పింది ఈ అంజలికి కాదు అరవింద్. అసలు అంజలిని వదిలేసి ఇంకెవరినో తీసుకొచ్చావు అరవింద్. ఏంటోదనా మీరు చెప్పేది? అవును అరవింద్, నువ్వు ప్రేమించిన అంజలి తను కాదు. మా అక్క అలివేణి, మా అక్క అలివేణి, మా అక్క అలివేణి, మా అక్క అలివేణి. నీతో ఫోన్లో మాట్లాడుతూ నిన్ను ప్రేమించింది మా అక్క అలివేణి అరవింద్. నువ్వు అంజలి అని ప్రేమిస్తున్న అమ్మాయి అలివేణి అని నీకంటే 1 వీక్ ముందే నాకు తెలుసు అరవింద్. అసలు ఈ అంజలి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అరవింద్? వదినా, ఆర్ యు ఓకే? వదినా, నేను అంజలిని ప్రేమించాను. మధ్యలో మీ అక్క అలివేణి గురించి మాట్లాడుతున్నారేంటి? మీరిలా సడన్ గా అలివేణి గురించి మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. అది కాదు అరవింద్, నువ్వు అంజలిని కలిసి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నీకు ఒక ట్విస్ట్ వదినా అన్నావు. అప్పుడు నేనేమనుకున్నానో తెలుసా? నువ్వు ప్రేమించిన అంజలి మా అక్క. ఆ ట్విస్ట్ ముందే నాకు తెలుసు కదా అనుకున్నాను. కానీ తీరా ఇంటికి వచ్చాక చూస్తే మా అక్క అలివేణి లేదు. ఆ ప్లేస్ లో ఇంకో అమ్మాయి అంజలిగా వచ్చింది. అంజలి కూడా మీ అక్కే కదవుతున్నా, మీ అక్కే కదవుతున్నా, మీ అక్కే కదవుతున్నా, మీ అక్కే కదవుతున్నా, మీ అక్కే కదవుతున్నా. అంజలి మా అక్కే ఎలా అవుతుందని షాక్ అవుతున్నారు కదా? మీరు లక్ష్మీనారాయణ గారి కూతురు కదా, అలాగే అంజలి కూడా లక్ష్మీనారాయణ గారి కూతురే. అసలు అంజలి వెంట ఎవరొచ్చారో తెలుసా వదినా? మీ నాన్నగారు స్వయంగా అంజలిని తీసుకుని పార్కుకు వచ్చారు. అంజలి నా కూతురు అని స్వయంగా అంకుల్ పరిచయం చేశారు వదినా. అరవింద్, ఏంటి నువ్వు చెప్పేది? అంజలిని లక్ష్మీనారాయణ గారు తన కూతురుని పరిచయం చేయడం ఏంటి? అవును మామ్, ఇది నిజం. ఏంటి అరవింద్ నువ్వు చెప్పేది? వదినా, స్వయంగా అంకులే అంజలి నా కూతురు అని నాకు పరిచయం చేశారు వదినా. అంకుల్ని అంజలి నాన్న అని పిలుస్తుంది వదినా. అయ్యో వదినా, మీకు ట్విస్ట్ అని ఎందుకు చెప్పారో తెలుసా? అంజలి ఎవరో కాదు, మీ మావయ్య లక్ష్మీనారాయణ గారి కూతురన్న ఉద్దేశంతోనే. అవును వదినా, నేను చెప్పేది నిజం. అంజలి లక్ష్మీనారాయణ గారి కూతురు. నేను అంజలి కోసం పార్కుకు వెళ్ళాను. అలాగే లక్ష్మీనారాయణ అంకుల్ని తీసుకుని అంజలి పార్కుకు వచ్చింది. అయ్యో, మా మావయ్యకి అంజలి కూతురేంటి అరవింద్? ఓహ్ గాడ్ ఇస్ గ్రేట్. అరవింద్, మామ్, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? లక్ష్మీనారాయణ గారికి పెళ్లిడికొచ్చిన కూతురు ఎక్కడి నుంచి వస్తుంది? మామ్, నేను చెప్పేది నిజం నిజం నిజం. అరవింద్, లక్ష్మీనారాయణ గారికి కృష్ణవేణి మేనకోడలు.
అలాగే అలివేణి ఒక్కతే కూతురు అంతే. ఏం కృష్ణవేణి? అంతే మేడం. అయ్యో వదిన, అంజలిని కలిసిన ఆనందంలో అంకుల్ దగ్గర అంజలి రిలేషన్ గురించి అడగలేకపోయాను. బట్ అంజలిని అడిగితే లక్ష్మీనారాయణ గారు మా నాన్న అవుతారు, ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను అంది వదిన. అంతేకాదు, అంజలి లవర్ నేనే అని తెలిసాక లక్ష్మీనారాయణ గారు అంజలితో ఈ అబ్బాయి నాకు తెలుసు, నీకు కరెక్ట్ కాదమ్మా అని నా ప్రేమను నన్ను ఒప్పుకోలేదు మామ్. బట్ అంజలి నన్ను సిన్సియర్గా ప్రేమిస్తుందని ఆయనకు అర్థమయ్యి ఫైనల్గా మా ప్రేమని ఒప్పుకున్నారు. అంతేకాదు, అంకుల్ నాకు కండిషన్ పెట్టి మరీ అంజలిని నా వెంట పంపించారు. మీ ప్రేమని నేను ఒప్పుకోవడం కాదు, అంజలితో పెళ్లికి మీ అమ్మా నాన్నని ఒప్పిస్తాననే నమ్మకం ఉంటేనే నీతో ఇంటికి పంపిస్తానని కండిషన్ పెట్టారు మామ్. వదినా, మీరు ఎలాగో అంజలితో పెళ్లి చేస్తానని మాటిచ్చారు. మీరు ఒప్పుకుంటే అమ్మ కూడా ఒప్పుకుంటుందన్న కాన్ఫిడెన్స్తో అంకుల్కి మాటిచ్చి అంజలిని ఇంటికి తీసుకొచ్చాను. బట్ మీరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. వన్ మినిట్ వదినా. చూడండి, పార్క్లో మేము ముగ్గురం తీసుకున్న ఫోటో వదినా. కృష్ణవేణి, మేడం, మీ రిలేటివ్స్లో గాని నీకు తెలిసి గాని అంజలి గురించి మీ మావయ్య చెప్పారా? అయ్యో లేదు మేడం, అంజలి అనే పేరు వినడమే ఇదే ఫస్ట్ టైం. సరే కృష్ణవేణి, అరవింద్ ఫోటోలు కూడా చూపించాడు కాబట్టి అంజలి ఎవరో ఏమిటో మీ మావయ్య గారిని అడిగితే అన్నీ వివరంగా చెప్తారు కదా. మామ్, మా ప్రేమ విషయం మీరు ఒప్పుకున్నట్టుగా అంకుల్కి ఫోన్ చేసి చెప్పమన్నారు. అరవింద్, మీ వదిన నీ ప్రేమను ఎంకరేజ్ చేసింది, అటు మీ వదిన మావయ్య గారేమో ఆ ప్రేమను ఒకటి చేశారు. సపోజ్ రేపు పెళ్ళైతే అంజలి తరపున అరవింద్కి కన్యాదానం చేసేది మీ మావయ్యే కదా కృష్ణవేణి? నిజంగా అంజలి అరవిందుల పెళ్ళైతే మీ మామయ్య అటు నీకు దగ్గరవుతారు, ఇటు మాకు దగ్గరవుతారు. ఎలా చూసినా అంజలి ద్వారా మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి కృష్ణవేణి. చూడరవింద్, మీ ప్రేమకు లక్ష్మీనారాయణ గారే అభ్యంతరం చెప్పలేదు. సో మీ ప్రేమ విషయంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. నాకోకే అరవింద్. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ముందు లక్ష్మీనారాయణ గారితో అంజలి విషయం మాట్లాడాకి నేనొక నిర్ణయానికొస్తాను, సరేనా? అయ్యో భగవంతుడా, అంజలి మామయ్యని నాన్న అని పిలవడం ఏంటి? అంజలిని తీసుకొని మామయ్య పార్క్కి రావడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. వదినా, అరవింద్,
వదినా, అమ్మ అంజలిని ఓకే చేసింది. కానీ మీరేంటి వదినా అంజలి అలివేని అంటున్నారు? మీరిలా అడిగేసరికి నేను షాక్ అయ్యాను వదినా. ఏం లేదు అరవింద్, మీది ఫోన్ ప్రేమ కదా. అంజలి ఎవరో నీకు తెలీదు, అందుకే కన్ఫ్యూజ్ చేసి నిన్ను ఆట పట్టిద్దామని అలా మాట్లాడాను. ఏంటోదినా మీరు కూడా? అయితే అంజలి నా లవర్ ఒప్పుకున్నారు కదా? మరి నా అంజలి మీకు నచ్చింది కదా వదినా? నచ్చింది అరవింద్. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ ఈస్ గ్రేట్. అమ్మకు వదినకు ఒకేసారి అంజలి నచ్చింది. ఎస్ ఎస్.